Hello everyone, welcome to Krishna Education Academy. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఎంటీఎస్ సంబంధించి ఎవరెవరు ఈ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఈ సిలబస్ డీటెయిల్స్ అయితే చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. త్వరలో అనేది ఈ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ముందుగా మీరు అనేది ఎంటీఎస్ సిలబస్ అనేది ప్రతి ఒక్కరు చూడండి. ఎవరెవరు ఎంటీఎస్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు పోస్టల్ జాబు మీరు ముందు సిలబస్ అనేది కంప్లీట్ అయితే చేయండి. ఏమేమి చదవాలో చూడండి. ఎంటీఎస్ సంబంధించి సిలబస్ పోస్ట్ ఆఫీస్ గ్రేడ్ పార్ట్ 1 సంబంధించి చూసుకుంటే ఫస్ట్ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ డిపార్ట్మెంటు, టైప్ ఆఫ్ పోస్ట్ ఆఫీసు, బిజినెస్ అవర్సు, పేమెంట్ ఆఫ్ ఏ పోస్టేజ్, స్టాంప్స్ అండ్ స్టేషనరీ. Fifth, the general rules as to packing, sealing and posting. Manner of affixing postage stamps. Methods of address, post boxes and post bags. Duties of a letter box. Official postal article. Prohibited postal articles, products and service, mail banking and remittance, insurance, stamp and business. 8th చూడండి. Duties of a letter box peon. పార్ట్ 2 చూడండి. జనరల్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ సంబంధించి ఏమేమి చదవాలో చూడండి. ఇండియన్ జియోగ్రఫీ, సివిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ. బేసిక్ అథమెటిక్స్ సంబంధించి చూడండి. బాడ్మాస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజెస్, time and work, time and distance, unitary method. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఎంటీఎస్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే చూద్దాము. పేపర్ 1 సంబంధించి డ్యూరేషన్ వచ్చి 60 minutes. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో చూద్దాము. బేసిక్ పోస్టల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. నేమ్ ఆఫ్ పేపర్ వచ్చి సబ్జెక్ట్ చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1, పోస్ట్ మాన్యువల్ వాల్యూమ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, బేసిక్ అథమెటిక్. చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో, ఎన్ని మార్క్స్ ఉంటాయో చూద్దాము. చూడండి క్వశ్చన్స్ వచ్చి పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 సంబంధించి చూసుకుంటే 23 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 40 మార్క్స్. పోస్ట్ మాన్యువల్ వాల్యూమ్ సంబంధించి చూసుకుంటే క్వశ్చన్లు వచ్చి 7 అంటే మార్క్స్ వచ్చి 14. జనరల్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ సంబంధించి చూసుకుంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. బేసిక్ అథమెటిక్స్ సంబంధించి చూసుకుంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. టోటల్గా క్వశ్చన్లు వచ్చి 50, మార్క్స్ వచ్చి 100. దీనికి డ్యూరేషన్ టైం వచ్చి 60 minutes. ప్రతి ఒక్కరూ ఎంటీఎస్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఇవి చేసేది మీకోసమే ఈ వీడియోస్. ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ప్రతి ఒక్కరూ ఎంటీఎస్ సిలబస్ అనేది కంప్లీట్ డీటెయిల్స్గా అయితే తెలుసుకోండి. ఏ క్షణంలో అయినా ఈ నోటిఫికేషన్ అనేది రావచ్చు. ముందుగా ఈ సిలబస్ అనేది చదువుకోండి. ప్రతి ఒక్కరూ ఎంటీఎస్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.